హాయ్ వెల్కమ్ బ్యాక్ అండి. నౌ ఇది ఒకవేళ మీరు చూస్తున్నారంటే దీని పార్ట్ 1 చూడటం అసలు మర్చిపోకండి, బికాస్ దిస్ ఇస్ a continuation of part 1 where I recorded morning to afternoon routine and this one is going to be afternoon to evening. Now అంత క్లిప్పింగ్స్ ఒకే రోజు తీయలేదు, ఒక 2 to 3 days తీసాను అనమాట, బికాస్ ఇట్స్ ఇంపాసిబుల్ టు షూట్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ డే కదా. సో ఇన్ జనరల్గా ఇలా ఉంటుంది అని చూపించడానికి అయితే ఈ వీడియో చేశాను. అండ్ దిస్ ఇస్ సమ్మర్ ఎడిషన్. ఇషిత స్కూల్ జాయిన్ అవ్వక ముందు ఆల్మోస్ట్ ఒక 2 months 3 months మా రొటీన్ అయితే ఎగ్జాక్ట్గా రోజు ఇలాగే ఉండేదండి. అండ్ ఇఫ్ యూ ఆర్ న్యూ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ దిస్ వీడియో. ఓకే, నేను ఎగ్జాక్ట్గా ఎక్కడ ఎండ్ చేశానో నాకైతే గుర్తులేదండి పాత వీడియో. బట్ ఇఫ్ శ్రీనిక డస్ నాట్ ఈట్ ఎక్కువ బ్రేక్ఫాస్ట్ తినకపోతే డైరెక్ట్గా విత్ సమ్ వెజిటేబుల్ మిక్స్ చేసి దాల్ రైస్ పెట్టి తర్వాత పడుకోబెట్టడానికి ట్రై చేస్తాను అనమాట. దిస్ వాస్ వన్ సచ్ డే ఐ థింక్ వేర్ తనకి నేను పెట్టేసి పడుకోబెడుతున్నాను. వేడిగా ఉంది, నేను పెట్టినా సమ్టైమ్స్ టచ్ కూడా చేయనివ్వదు, వేరే స్పూన్ పట్టుకెళ్ళి పెడతా ఉంటాను అనమాట. నేను అసలు తినకపోతే ఐ జస్ట్ గో అవుట్ అండ్ ఫీడ్. నా కిడ్స్ విల్ బీ కన్సిస్టెంట్ ఒకవేళ మీరు చాలా కన్సిస్టెంట్గా ఉంటే. లేదు మనం కొంచెం ఫ్లెక్సిబుల్గా అయిపోయి సరే మనం వాళ్ళకి కొంచెం తినిపించేయటం స్టార్ట్ చేస్తే మళ్ళీ చేంజెస్ వచ్చేస్తాయి. అండ్ ఆల్సో వాళ్ళు టీత్నింగ్ అవ్వచ్చు ఆర్ ఇంకేదైనా రీజన్స్ వల్ల వాళ్ళకి ఫేవరెట్ ఫుడ్ పెట్టకపోతే వాళ్ళు ఇష్టంగా తినరు. సో దే ఆర్ లాట్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్ అండి. అండ్ సమ్ టైమ్స్ నాకు అసలు టైం లేదు ఆర్ నేను చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంటే ఏదో ఒకటి తనకి తినిపించేయడానికి ట్రై చేస్తాను, బయటకు తీసుకుని వెళ్ళి అలా. బట్ అస్సలు టీవీ చూస్తే తినడం అయితే అలవాట్లేదు. ఆడుకుంటూ టైం తీసుకుంటూ తనే తింటుంది, లేకపోతే నేను బయటకు తీసుకుని వెళ్ళి తనకి తినిపిస్తాను. ఇట్ టేక్స్ అరౌండ్ 30 minutes టు ఫీడ్ హర్. అండ్ దెన్ ఐ లాగ్ బ్యాక్ ఇన్. ఆఫ్టర్నూన్స్ చాలా కాన్సన్ట్రేషన్ చేసి పని చేయడానికి ట్రై చేస్తాను అనమాట. శ్రీనిక 2 to 3 hours షీ స్లీప్స్ అండ్ ఆ టైంలో ఇషిత సొంతంగా ఆడుకుంటుంది. బట్ హియర్ నేను మీకు జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను. అసలు ఆఫ్టర్నూన్స్ పిల్లలిద్దరూ ఎలా ఆడుకుంటారు, ఏమేం చేస్తారు, అవన్నీ చిన్న చిన్న స్నిప్పెట్స్ అయితే ఇక్కడ చూపిస్తాను అనమాట. ఐ థింక్ ద మెయిన్ థింగ్ విచ్ వర్క్స్ ఇస్ స్కెడ్యూల్ అండ్ ఎలాంటి యాక్టివిటీస్ ఇస్తున్నాము. Where are you, silly pictures? You should be hiding somewhere. This blue ball. Now I have 2 ponies. Okay, next one I'm gonna find the ice cream truck. Oh, this is the one I drew. Appa's laptop. Appa's laptop. Identi pakkana? Water bottle. Okay, there's one last drawing. Trying to find it. Andukane line ga ive madhya madhyalo iyyake. Yes, this one. Wow, Ishita. I'm climbing on a mountain to get the ice cream truck, and this is the server who serves the ice cream. This is the mountain, and this is the sun. 2 things which work for me to make my kids independent are, ఒకటి, నేను వాళ్ళని చాలా మెచ్చుకుంటాను, అప్రిషియేట్ చేస్తాను అనమాట. వాళ్ళు చేసే ఒక పని మనం మెచ్చుకుంటే అది వాళ్ళు ఇంకా ఎక్కువసేపు చేస్తారు అని నాకు అనిపిస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళని అడుగుతాను అనమాట, లైక్ వాట్ ఈస్ దాట్ యూ వాంట్ టు డూ. ఎదురుగుండా కొన్ని యాక్టివిటీస్ స్కెడ్యూల్ ప్రకారం పెట్టేసి వాళ్ళనే నేను చాయిస్ అడుగుతాను, విచ్ యాక్చువల్లీ మేక్స్ దెమ్ ఇండిపెండెంట్ టు ఫిగర్ అవుట్ వాట్ ఈస్ దట్ దే వాంట్ టు ప్లే నెక్స్ట్. ఇంకొక యానిమల్ పిక్ చేయి, అది కూడా యాక్ట్ చేస్తాను ఇలాగా. పిక్ యానిమల్ శ్రీనిక. ఏంటది? కౌ. Okay. She can also do. She's in part of the game. Okay. నేను మొన్నే చెప్పాను నీకు 3 times చెప్తాను మ్యాథ్స్ అండ్ 4th time చెప్పినా నీకు ఆల్రెడీ చెప్పాను ఇషిత. చెప్పానా లేదా? నో స్టే దేర్ ఫర్ 10 minutes. Alexa, keep a timer for 10 minutes. Yep, I'm just like any other mom. నాకు కూడా సమ్టైమ్స్ పేషెన్స్ పోతుంది అండ్ సమ్టైమ్స్ తనకి డిసిప్లిన్ చెయ్యాలి అని చెప్పేసి కూడా తనకు అప్పుడప్పుడు టైం అవుట్ ఇస్తాను. ఎప్పుడైనా ఫైట్ చేసినా, లేకపోతే చెప్పిన మాట వినకపోయినా, లేకపోతే సర్దుకోకపోయినా సరిగ్గా. సో ఐ డూ గివ్ హర్ దాట్ విచ్ యాక్చువల్లీ మేక్స్ హర్ మోర్ ఏమంటారు, ఇప్పుడు సరిగ్గా పేరు గుర్తు రావట్లేదు, మోర్ రెస్పాన్సిబుల్. ఇట్ మేక్స్ హర్ మోర్ రెస్పాన్సిబుల్ టు నాట్ టు రిపీట్. అపార్ట్ ఫ్రమ్ ప్లే థింగ్స్ ఆల్ రైట్, ఇషిత ఆల్సో డస్ యోగా. ఇషిత యోగా చేస్తూ ఉంటుంది, శ్రీనిక చూస్తూ ఉంటుంది. ఐ డూ గివ్ దెమ్ టీవీ అనమాట. డానియల్ టైగర్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్. అమెజాన్ ప్రైమ్ మేము పీబీఎస్ కిడ్స్లో కూడా పర్చేస్ చేసాం రీసెంట్గా. దట్స్ వన్ ఆఫ్ ద best kids serial which teaches them so many things about manners, everything it teaches. So that's one of my favorite andi. And the other thing
ఏంటంటే యూ కెన్ సెటప్ స్టేషన్స్ అనమాట, విచ్ ఇస్ సంథింగ్ లైక్ రొటేట్ చేస్తూ ఉండాలి టాయ్స్. సరే, ఒక యాక్టివిటీ తర్వాత ఇంకొక యాక్టివిటీ. ఇట్ కెన్ బి ఎనీథింగ్ అనమాట, బుక్స్, డాల్స్ కానీ, ఆర్ట్ వర్క్ కానీ, బిల్డింగ్ బ్లాక్స్ కానీ, ఆర్ సమ్ టైమ్స్ ఎనీ హోంవర్క్ థింగ్, లైక్ అలా బోల్డ్ అని యూ జస్ట్ హ్యావ్ టు కీప్ ఆన్ రొటేటింగ్ సో దట్ వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉంటుంది. అండ్ మొన్న నేను అది చూపించాను కదా, ఇఫ్ యూ హ్యావ్ నాట్ సీన్ మై స్కూల్ ఆర్ట్ ఇషిత బ్యాక్ టు స్కూల్ వీడియో, అదే టైంలో ఐ యాక్చువల్లీ గాట్ దిస్ ఆల్సో, బట్ ఇది నేను అప్పుడు చూపించడం మర్చిపోయాను అనమాట. దిస్ ఇస్ లైక్ పర్ఫెక్ట్ ఫర్ 3+ years అండి. ఇట్స్ లైక్ డాట్స్ యాక్టివిటీ బుక్ అనమాట. సో ఇఫ్ ఎనీబడి ఆఫ్ యూర్ ఇంట్రెస్టెడ్, మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఐమ్ గోన్ బి గివింగ్ ఎ కూపాన్ కోడ్ ఆల్సో. ఐ మీన్ లైక్ ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ పర్చేస్ దట్. నేను ఆ రోజు చూపించడం మర్చిపోయానని చూపించాను. అండ్ విండో ఆర్ట్ కెన్ ఆల్సో బి డన్ విత్ దోస్ చాక్ మార్కర్స్. ఆల్సో మీ దగ్గర వాషబుల్ స్కెచ్ పెన్స్ కూడా అమ్ముతారు వాల్మార్ట్లో, దాంతో కూడా మీరు చేయొచ్చు ఇది. బట్ ఐ వాజ్ జస్ట్ యూజింగ్ దోస్ చాక్ మార్కర్స్ అండ్ దట్ వాజ్ సో మచ్ ఫన్. చాలా బాగా ఆడుకున్నారు అనమాట దాంతో. అండ్ దెన్ వాట్ ఎల్స్, లాట్స్ ఆఫ్ ఆర్ట్ వర్క్, ఎస్ ఆఫ్ కోర్స్. వై షీస్ క్రైయింగ్? నిన్న బయట నుంచి ఇది తీసుకుని వచ్చింది. ఇట్లా ఏమంటారు అబ్బా, యాక్రాన్స్ ఏదో అంటారు. నీట్గా వాష్ చేసి కడిగిచ్చాను. నిన్నటి నుంచి షీ హాస్ బీన్ ప్లేయింగ్ విత్ దిస్. బట్ ఇప్పుడు సడన్గా నోట్లో పెట్టుకుంది. నోట్లో పెట్టుకోవడానికి వీలు లేదని చెప్తే క్రైయింగ్ కదా శ్రీనిక. నేను చెప్పింది అంతా అర్థమైంది నీకు. నువ్వు ఏడిస్తున్నా నీకు అది ఇవ్వను, ఓకేనా? ఏడు, కొంతసేపు ఏడు. వెళ్ళు, పైకి వెళ్ళి అప్పకెళ్ళి కంప్లైంట్ చేయి. వెళ్ళు పో, వెళ్ళు. ఆ గోసెల్ అప్ప. That was just some reality tantrums anamata. And bubble bath is something else. They have so much fun. Afternoons oka half an hour bubble bath chesta untaru. And also another thing is you have to take work breaks anamata. Mottam anni gantalu pani chesta undalemu. So that is something in this challenging times everybody understands that munde manager tho maatladi appudu you have to go and spend with your kids. Valku oka compliment ivatam gaani or oka 10 minutes వాళ్ళతోటి spend చేసినా సరే మిగతా 15-20 minutes they will end up playing by themselves. So that is very important. And these are imaginary games. For example, ఇక్కడ తన దగ్గర ఉన్న డాల్స్ అని తీసుకుని వచ్చి ఇషిత, షీస్ హైడింగ్ ఎవ్రీవేర్ ఇన్ ద హౌస్ అండ్ షీ వాస్ ఆస్కింగ్ శ్రీనిక టు ఫైండ్ అనమాట. అఫ్ కోర్స్ శ్రీనికకి తెలీదు, బట్ తనంతట తనే శ్రీనికని తీసుకుని వెళ్ళి మరీ చూపిస్తుంది. సో యా, అండ్ ఇక్కడ నేను చూపించే సమ్ ఆఫ్ ద టాయ్స్ కానీ వాట్ ఎవర్ నా దగ్గర లింక్స్ ఉంటే మీకు అవన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. యూ క్యాన్ గో అండ్ చెక్. అండ్ ఆల్సో ఎస్, ఐ డూ గివ్ దెమ్ సమ్ స్నాక్స్ ఇన్ బిట్వీన్. అవన్నీ నేను రికార్డ్ చేయలేకపోయాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వాట్ మై కిడ్స్ ఇన్ ఏ డేలో మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. బట్ హియర్ అరౌండ్ 4:30-5 o'clock ఇస్ వెన్ దే డూ ఎండ్ అప్ హ్యావింగ్ దర్ జ్యూస్. అండ్ 5 o'clock మేము కూడా వచ్చి ఇంకా మంచిగా టీ పెట్టుకుంటాము. అండ్ దెన్ ఇట్ స్టార్ట్స్ ఫ్యామిలీ టైం అనమాట. Yep, it's dancing time. Shrinika నేను ఇలా స్టేర్ చేస్తూ ఉంటాము. అండ్ గణేష్ అండ్ ఇషిత ఆర్ ద వన్స్ హూ డాన్స్ అ లాట్ ఇన్ ద హౌస్ అనమాట. ఏదో ఒక సాంగ్ పెట్టుకుని అలెక్సా రన్ అవుతూనే ఉంటుంది ఇంట్లో, ఏదో ఒకటి వాళ్ళు డాన్స్ చేస్తూ ఉంటారు. And 5 to 5:30 or some 5:30 to 6 whenever we log off kada. So that's when kasepu memo koncham prasantanga kuchuntamu, either having cup of tea or watching a show, because morning nunchi kids toti etu spend chesta majlo breaks iskuni, and this is the time we just want to relax. Or we could open up our lunch. Oh. See. Okay. Emma, your turn or your turn? Who am I? A gorilla. What is that? A gorilla. I can be carried around. Shrinika? A mermaid? No, I'm a telephone. A telephone. I can be carried around. And look at this. Zoom. Rocket. Yes. And then we go out for a walk. But ఒకవేళ నాకు ఏదైనా ఇంపార్టెంట్గా రికార్డింగ్ చేయాలనిపిస్తే I do end up staying back. Can I have the hat, please? Chichu, how do I look? Nice. Poonakutti is coming. Oh, Poonakutti, నువ్వు పెట్టుకుంటావా హ్యాట్? దానికి పెట్టుందా? I tried to, Amma, but she didn't wear it. నువ్వు కూడా పెట్టుకునేదాను ఒక చిన్నప్పుడు. ఎందుకు నవ్వుతున్నావు?
What you doing, Ishita? Sound. Sound ledamma. I need to give voice over. I need to record. Remember how Amma records? I need to do that, Ishita. Ishita, please don't play with that, Ishita. No, baby. Hey, that is Amma's. How did you keep music? I know it. How? Ishita, I really want to know how you kept the music. Nak chubichwok sare? Because Teach me, how did you keep music? How? Where did you go? see, Huh. when I saw this music, You clicked on that? and when I saw all of this, I didn't know what will happen when I pressed it, so I pressed it, and then music came, and I did, and I was surprised. Oh my god, I'm so proud of you. 5 years లేవో మ్యూజిక్ ఎక్కడ ఉంది? అది కూడా నేర్చేసుకున్నావా నువ్వు? శ్రీనిక డాన్స్ అక్క చూడు ఎలా డాన్స్ చేస్తుందో. Good job, both of you. అవును అక్క is Yup, Ishita loves dancing and she never is with me when I'm recording or I'm editing అండి. బట్ ఐ థింక్ దానికి ఆ ప్లే పాజ్ బటన్ టీవీలో తెలుసు కదా, అది చూసి దానికి తెలిసిపోయినట్టుంది. మ్యూజిక్ సింబల్ అంటే ఏంటో కూడా తెలుసు కదా, అందుకనే దానికి వచ్చేసినట్టుంది. అండ్ ఎస్, దెర్ ఆర్ డేస్ వెర్ ఐ ఎండ్ అప్ రికార్డింగ్ అనమాట అరౌండ్ 6:30కి ఆ టైంకి కొంచెం ఫాస్ట్గా చేసుకుని ఆ తర్వాత కిడ్స్ తోటి స్పెండ్ చేయడానికి అయితే బయటకు వెళ్తాను. బట్ ఐ డూ టేక్ టైమ్ ఈవినింగ్స్ అరౌండ్ 2 to 3 hours పక్కా కంప్లీట్గా ఐ ట్రై టు బీ విత్ ద కిడ్స్. అంటే ఇంట్లో పనులు చేసుకుంటానే I try to be present with them అనమాట. అండ్ చాలా ఇంపార్టెంట్ దట్ యూ లిసన్ టు దెమ్. వాళ్ళ థాట్స్ వాళ్ళతో మాట్లాడటము, వాళ్ళతో ఇంటరాక్ట్ అవటము చాలా చాలా ఇంపార్టెంట్ దిస్ టైం. Appa took away my swing. But why did you took away your swing, Amma? I wanted to do this, but the swing keeps on hitting me, so Appa took it away so that I can happily do. But Oh, I'm that's done doing, so put it back. Oh, see, that's her favorite activity to do now. Do and show, Ishita, what's your favorite activity? Okay. ఓ అలా పైన పట్టుకుని కింద పడుతుంది. And look. No doubt it's a very challenging time అండి, whether you are working or you are not working, that's how it is కదా. Now it's very important to set realistic expectations అనమాట. అది మీ వర్క్లో అయినా ఎందులో అయినా ఓవర్గా అతిగా చేసేయడానికి అస్సలు ఎందులోనూ కూడా ఎక్కువ ట్రై చేయకండి. అండ్ డోంట్ ఫీల్ గిల్టీ దట్ ఓ మై గాడ్ టైం స్పెండ్ చేయలేదే పిల్లలతోటి అని. వాట్ ఎవర్ టైమ్ యూ హ్యావ్, ట్రై టు స్పెండ్ విత్ దెమ్, బీ ప్రెజెంట్. వాళ్ళతోటి కంప్లీట్గా డెడికేట్ చేయడానికి ఆ కొన్ని అవర్స్ అయినా, ఎస్పెషలీ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ కదా, that evening time is very very important for that bond. So 2 hours it goes with them అనమాట. whether we do workouts కానీ, బయట వాకింగ్స్కి వెళ్ళటం కానీ, కలిసి కుకింగ్ చేసుకోవటము. మాకు ఓపిక ఉంటే నేను కుక్ చేస్తాను, నాకు అసలు ఓపిక లేదు ఆ రోజు నేను ఇంకేదైనా చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ డే ఐ వాజ్ ఎడిటింగ్ కదా, సో ఇలా ఎడిటింగ్ చేస్తూ ఉంటే ఇంకా నేను కుకింగ్ మీద ఫోకస్ చేయలేను. సో దిస్ పర్టికులర్ డే ఐ డెంట్ కుక్, బయట నుంచి తెచ్చుకున్నాను నేను. సో మళ్ళీ కుకింగ్ చేసినప్పుడు స్కెడ్యూల్ ఎలా ఉంటుంది కావాలంటే నేను మళ్ళీ వేరే డిన్నర్ రొటీన్ అని ఇంకొక వీడియో చేస్తాను. ఇందులో అయితే అదైతే లేదు. సో దట్ డే బ్యాడ్మింటన్ ఇస్ సంథింగ్ వీ ఎంజాయ్ ప్లేయింగ్ అనమాట. సో కాసేపు అయితే అది ఆడుకుంటాము, కాసేపు ఇషిత శ్రీనిక కూడా ఆడుకుంటారు పక్క నుంచి. అండ్ లాట్స్ ఆఫ్ టైమ్స్ వీ ఎండ్ అప్ ప్లేయింగ్ బాల్ విత్ దెమ్. ఆర్ మా ఇంటి పక్కన ఒక ట్రైల్ ఉందన్నమాట, అక్కడికైతే వాకింగ్కి వెళ్ళిపోతూ ఉంటాము. ఆర్ తనకి సైకిల్ నేర్పిస్తున్నాం ఈ మధ్య ఇషితకి, సో సైక్లింగ్ నేర్చుకుంటుంది. ఆర్ కాసేపు అలా కూర్చుని గణేష్ నేను కూర్చుని మాట్లాడుకుంటాము. సో యా, వెరీ ఛాలెంజింగ్ టైం. బట్ ఐ థింక్ నన్ను అడిగితే ఇఫ్ కోవిడ్ సిచ్యువేషన్ లేకపోతే పక్క శ్రీనిక ఈ పాటికి డే కేర్ వెళ్ళేది. ఇషిత నార్మల్గా స్కూల్కి వెళ్ళిపోయి తర్వాత ఆఫ్టర్ స్కూల్ కూడా వెళ్ళేది అనుకుంటా. కన్సిడరింగ్ దాట్ ఐ ఫీల్ దాట్ చాలా ఫ్యామిలీ టైం దొరుకుతుంది. అండ్ ఫర్ అస్ ఇట్స్ లైక్ ఏ బ్లెస్సింగ్ అనమాట, బికాస్ మళ్ళీ ఈ ఏజ్ రాదు కదా. సో చాలా ఎక్కువసేపు మంచిగా స్పెండ్ చేస్తున్నట్టు ఉంది కిడ్స్ తోటి. వర్క్ చేసినా సరే మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుని వాళ్ళతో ఉండటము, వాళ్ళకి తినిపించటం కానీ. సో ఐ జస్ట్ ఫీల్ ఇట్స్ లైక్ ప్యూర్ బ్లెస్సింగ్. ఇట్స్ ఎగ్జాస్టింగ్ బట్ ఇట్ ఈస్ గుడ్. అదంతా మంచిగా జరిగింది అని అయితే మా ఇద్దరికీ అనిపిస్తూ ఉంటుంది. శ్రీనిక ఎంత ఫాస్ట్గా పెద్దదైపోతుంది తను చూస్తూ ఉంటే. సో యా,
anyways, yep, workout is something I try to do 2 to 3 days a week అయినా ఏదో ఒక వర్కౌట్ నేను యూట్యూబ్లో పెట్టుకుంటాను. కోలేటింగా, ఐ థింక్ ఐ ప్రొనౌన్స్ దట్ రైట్. హర్ వర్కౌట్స్ ఆర్ అమేజింగ్. ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్, కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఐ విల్ లీవ్ సమ్ ఆఫ్ హర్ లింక్స్. అండ్ ఆల్సో ఫ్రీ వెయిట్స్ తోటి చేయడానికి ఇష్టపడతాను. మై ఫోకస్ ఇస్ నాట్ టు లూజ్ వెయిట్, మై ఫోకస్ ఇస్ ఓన్లీ టు బీ ఎనర్జీ అనమాట. నేను చాలా యాక్టివ్గా ఉండాలి అని ఒక్కటే నా కాన్సెప్ట్. సో ఇఫ్ ఎట్ ఆల్ ఐ ఫీల్ మై బాడీ ఎనర్జీ తగ్గుతుంది అంటే ఐ గెట్ అప్ అండ్ దెన్ ఐ డూ వర్కౌట్ చేస్తే ఐ ఎండ్ అప్ గెటింగ్ మోర్ యాక్టివ్ అనమాట. సో దాట్ ఈస్ మై మెయిన్ రీజన్ టు వర్కౌట్. డోంట్ బిలీవ్ ఇన్ దట్ డైట్ ప్రోగ్రామ్స్ విచ్ టెల్ యూ, ఓ మై గాడ్ యూ గోయింగ్ టు లూజ్ 10 kgs in so and so time, all of that is like, don't even follow all of that అండి. సో మీరు వర్కౌట్ చేయడానికి కొంచెం మీ వెల్ బీయింగ్, లైక్ ఫిజికల్ మెంటల్ వెల్ బీయింగ్ కోసం వర్కౌట్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఐ డూ ఎండ్ అప్ డూయింగ్ యోగా అండ్ సమ్ ఆర్ ది అదర్ వర్కౌట్. ఇంకా ఎక్కువ డీటెయిల్గా నేను ఏమేమి చేస్తానో ఒకవేళ మీరు చూడటం ఇంట్రెస్ట్ ఉంటే ఐ విల్ డెఫినెట్లీ షేర్ విత్ యూ. ఎస్, ఐఎమ్ స్టిల్ డూయింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, బట్ వారానికి 5 days చేస్తాను, 2 days సరిగ్గా చేయను. అండ్ మై ఈటింగ్ హ్యాబిట్స్ ఆర్ ఆల్సో లైక్ లో కార్బ్ ఫుడ్. సో బయట నుంచి కూడా ఏదైనా తెచ్చుకుంటే ఐ మేక్ ష్యూర్ దట్ ఎక్కువ కార్బ్స్ లేకుండా ఉండేటట్టు చూసుకుంటాను అనమాట. పిజ్జా ఇస్ సంథింగ్ లైక్ వీ ఆల్ ఎంజాయ్, అండ్ జస్ట్ టు బీ ఆన్ లిటిల్ బిట్ లో కార్బ్, థిన్ క్రస్ట్, ఆల్వేస్ వీ ఆర్డర్ థిన్ క్రస్ట్ అనమాట. అందులో కూడా సైడ్స్ కొంచెం వదిలేసి చీజ్ అండ్ వెజ్జెస్ ఎక్కువ తినడానికి ట్రై చేస్తాను. సో దాట్స్ హౌ దట్ పర్టికులర్ డే ఈవినింగ్ వెంట్ అండి. అండ్ దెన్ బ్రషింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు చిన్నపిల్లలు ఉన్న మేక్ షూర్ వాళ్ళు బ్రష్ చేసుకోవాలి. ఫ్లోరైడ్ ఫ్రీ టూత్పేస్ట్ ఉంటుంది అనమాట. అదైతే Are you ready, Shrenika? Here. Okay, you brush yourself. Yep, little baby loves to brush her teeth. అండ్ టీవీలో ఎప్పుడైనా ఇలా ఫ్రీజ్ అయిపోతే పిక్చర్స్ చూడటం చాలా ఇష్టం అనమాట దానికి. అండ్ ఉట్టినే ఎప్పుడు ఇంట్లో టీవీ రన్ అవుతూ ఉండదండి. వాళ్ళు ఏమైనా టీవీ షో చూడాలంటే ఆ 30 minutes టీవీ ఇస్తాను, అంతేగాని మాట్లాడితే టీవీ పెట్టేయటం అస్సలు ఉండదు. ఎప్పుడైనా ఎలెక్సాలో సాంగ్స్ అయితే ప్లే చేస్తాము. సో అస్తమాను అలా టీవీ ఆన్ చేసి ఉంచకండి. ఇట్స్ వెరీ 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 బ్యాడ్ ఫర్ ద కిడ్స్, అదైతే ఒకటి చెప్తాను. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ దెమ్ టు స్లీప్. అండ్ ఆఫ్టర్ దాట్ పిల్లలు పడుకున్న తర్వాత నా రొటీన్ కూడా కొంచెం ఉంటుంది. అది మళ్ళీ నేను మీకు వేరే వీడియోలో అయితే చేసి చూపిస్తాను. అంతా అయితే ఒక వీడియోలో కవర్ చేయలేను కదా. ఐఎమ్ యూజింగ్ మై బ్రేసెస్. ఆ పర్టికులర్ డే ఐ థింక్ ఐ వాజ్ చేంజింగ్ మై బ్రేసెస్ అనుకుంటా, అందుకని అయితే రికార్డ్ చేశాను. ఇప్పుడైతే ఇషిత ఒక మంచి సాంగ్ పాడుతుంది. There is anything you do sometimes. Sometimes your mind gives you anything. Anything it gives you, like singing songs. You can sing a song just like I do. Go to bed. Oh my god, are you getting a dimple? That's so cute, Ishita.